హాయ్ ఎవరన్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం ఒక బిట్ కాయిన్ పైన అంటే బిట్ కాయిన్స్కి సంబంధించిన కొన్ని ఇథెరియంస్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేయడం జరిగింది కదా. సో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మనం చేయడం జరిగింది. సో అది వచ్చేసి కాయిన్ స్విచ్ క్యూబర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. దాంట్లో నుంచి మనమైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ బిట్ కాయిన్స్ అండ్ ఇథేరియమ్స్, ఎనీ రిపిల్స్, ఎలాంటి క్రిప్టో కరెన్సీ అయితే మనం కొనుక్కోవచ్చు అండ్ అమ్ముకోవచ్చు అండ్ మనీ కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది కదా. సో దానిపైన మళ్ళీ ఒక క్లారిఫికేషన్తో మీకైతే ఒక వీడియో చేయడం జరుగుతుంది. అది ఏంటి అంటే, మనం వచ్చేసి దాంట్లో ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దీంట్లో మాత్రం ఏ విధంగా డిపాజిట్ చేయాలి, ఏ విధంగా మనం అనేది వీటిని కొనుక్కోవాలి అండ్ ఏ విధంగా అమ్మాలి అండ్ అమ్మంగా వచ్చిన మన మనీని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటైతే మీ దీంట్లో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే కంటిన్యూస్గా చూసినట్లయితే మీకు ప్రతి ఒక్కరికి అయితే అర్థం కావడం జరుగుతుంది. ఓకేనా, లాస్ట్ టైం వీడియో చేయడం జరిగింది అని చెప్పేసి అప్పుడు వచ్చేసి నా దగ్గర మనీ ఎంత ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర మనీ ఎంత ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కటి మీకైతే చూపించడం జరుగుతుంది లైవ్గా వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తాను, లాస్ట్ టైం చేసిన వీడియోతోనే చూపిస్తాను, ఎందుకంటే మీకు కూడా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా, సో చూడండి, నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఎంత ఉంది నా దగ్గర మనీ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు నా దగ్గర వచ్చేసి చూపిస్తాను ఒకసారి. నేను నా ఛానల్లోకి వెళ్ళినట్లయితే చూడండి, నేను లాస్ట్ టైం వీడియో చేశాను కదా. సో కాయిన్స్విచ్ పైన అయితే వీడియో చేయడం జరిగింది కదా. సో దాంట్లో చూడండి ఒకసారి, నాకు ఫస్ట్ వచ్చేసి చూడండి, నేను వీడియో చేసినప్పుడైతే లాస్ట్ 3 డేస్ ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 3 డేస్లో నాకు అనేది 82 రూపీస్ అనేది ఉండడం జరిగింది నా వాలెట్లో మాత్రమే. ఓకేనా, నా వాలెట్లో 82 రూపీస్ మాత్రమే ఉండడం జరిగింది. సో నాకు 82 రూపీస్ మందం బిట్ కాయిన్స్ అయితే నా దగ్గర ఉండడం జరిగింది. సో ఓకేనా, 82 రూపీస్ ఉన్నాయి. అప్పుడు నా దగ్గర 3 డేస్ బ్యాక్ అయితే 82 రూపీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నా దగ్గర చూసుకున్నట్లయితే 185 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ 3 డేస్లో నాకు 185 రూపీస్ అనేది ఏ విధంగా వచ్చాయి అని చెప్పేసి మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బిట్ కాయిన్స్ విలువ కానీ మీరు ఏదైతే క్రిప్టో కరెన్సీ కొనుక్కుంటారో అది పెరిగిన కొద్దీ మన వాల్యూ అంటే మన దగ్గర ఉన్న మనీ అనేది ఇంక్రీజ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో చూసుకున్నట్లయితే మనకు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 82 రూపీస్ అనేది ఉండేది. సో ప్రజెంట్ బిట్ కాయిన్ కరెన్సీ వచ్చేసి 185 రూపీస్ అయితే నా దాంట్లో చూపెట్టడం జరుగుతుంది. సో ఏ విధంగా చూపించిన మీకు డౌట్ వస్తుందని చెప్పేసాను కదా. సో దాని గురించి నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇలాంటి క్రిప్టో కరెన్సీలలో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మీరు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకైతే ఎలాంటి ప్రాబ్లం రాదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను కదా, నేను చెప్పాను కదా ఫస్ట్ మన దగ్గర 82 రూపీస్ ఉండే, ఇప్పుడు 185 రూపీస్ అయ్యాయి. అది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి చూడండి, దీంట్లో ఏ విధంగా డిపాజిట్ చేయాలి అనేది ఒక ప్రాసెస్ చెప్తాను. అండ్ ఏ విధంగా మనం అనేది ఇథెరియంస్ కానీ బిట్ కాయిన్స్ కానీ ఏ విధంగా కొనుక్కోవాలి అని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ థింగ్, అండ్ థర్డ్ వచ్చేసి ఏ విధంగా మనం కొనుక్కున్న బిట్ కాయిన్స్ రేట్ పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను 80 అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, 100 రూపీస్ బిట్ కాయిన్స్ కొనుక్కున్నాను, 100 రూపీస్ మనం కొనుక్కున్నాను. సో 100 రూపీస్ కాస్త నాకు ఈ 2-3 డేస్లో 200 రూపీస్ అయితే అవ్వడం జరిగింది అనుకుందాం. ఓకేనా, 200 రూపీస్ అయితే అవ్వడం జరిగింది అనుకుందాం. సో ఈ 100 రూపీస్ అలానే ఉంచుకొని ఇంకో 100 రూపీస్ అయితే మనమైతే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అది అమ్ముకోవచ్చు అంటే ఇప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ మనం నాకు బిట్ కాయిన్స్ అయ్యాయి కదా. సో అవి 100 రూపీస్ మనం విత్డ్రా చేసుకునే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ 100 రూపీస్ని యూజ్ చేసుకొని మళ్ళీ బిట్ కాయిన్స్ ఏ విధంగా కొనుక్కోవచ్చు, లేకపోతే ఆ 100 రూపీస్ మనం బయటకు అమ్మేసుకొని విత్డ్రా అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి బిట్ కాయిన్స్ అనేది ఏ విధంగా అమ్ముకోవచ్చు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫస్ట్ బిట్ కాయిన్స్ అనేది ఏ విధంగా అమ్ముకోవచ్చు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను నా దగ్గర ఉంది. లాస్ట్ టైం మీకోసమే అది వీడియో చేయడం అయితే జరిగింది. సో నేను చూపిస్తాను అది కూడా ఒకసారి. ఓకేనా, ఒకసారి అయితే చూడండి, ఇక్కడ చూడండి నా దగ్గర 87 రూపీస్ అయితే ఉండడం జరిగింది కదా. సో 87 రూపీస్ ఉన్నాక నేను ఏం చేశానంటే, కొంచెం ఫస్ట్ కంచి పెడతాను. సో చూడొచ్చు 87 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో నేను వచ్చేసి బిట్ కాయిన్స్ నా దగ్గర ఎంత ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. అండ్ సెల్ దగ్గర క్లిక్ చేయగానే నాకు అనేది ఎంత ఉందనేది చూపిస్తుంది. పైన చూడొచ్చు నా దగ్గర 0.00035 అనేది, అది కూడా రిఫరల్ యూజ్ చేసినందుకు రావడం అయితే జరిగింది. సో దాన్ని అయితే నేను అమ్మేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఓకేనా, బిట్ కాయిన్స్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. సో నేను అమ్మేయాలనుకుంటున్నాను. సో నేనైతే బిట్ కాయిన్స్ ఎంత ఉన్నాయో అంత క్లిక్ చేసి సెల్ పైన క్లిక్ చేస్తాను. సో నాకు అది అమ్మగా నాకు ఎంత వస్తుందంటే 86.68 రూపీస్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి రావడం జరిగింది. సో నేనైతే అమ్మేస్తాను. చూడొచ్చు నాకు ఒకసారి మెసేజ్ కూడా రావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ నాకు డిస్ప్లే మీద కూడా మెసేజ్ రావడం జరిగింది. అండ్ మనకు మెయిల్ కూడా రావడం జరుగుతుంది. కావాలంటే చూడొచ్చు ఒకసారి, నాకు మెయిల్ కూడా మెన్షన్ చేస్తారు. ఒకసారి చూద్దాం, ఒకసారి బ్యాక్ వచ్చేసి చూడండి, నాకు మెయిల్ కూడా రావడం అయితే జరిగింది. సో నా మెయిల్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఏ విధంగా అమ్మని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో చూడండి, నేను ఆర్డర్ కంప్లీట్ చేసినట్టు నాకు కూడా మెయిల్ అనేది మెసేజ్ చేయడం జరిగింది. ఓకేనా, మెయిల్ కూడా మెసేజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఓకేనా, ఎలాంటి మనకి ప్రాబ్లమ్స్ అయితే రావు.
కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనమైతే అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి అయితే ఉండవు. ఓకేనా. నేనైతే అమ్మేయడం అయితే జరిగింది. సో అమ్మేసిన తర్వాత నాకు అనేది ఇక్కడ ఇప్పుడు నాకు ఇథేరియమ్స్ అయితే 0 అయితే చూపిస్తుంది. ఓకేనా, ఇదంతా అవసరం లేదు ఇక. సో ఓకే, నేను డైరెక్ట్ అయితే అప్లికేషన్లోకి వెళ్ళిపోతున్నాను. సో నేనైతే ఏం చేశానంటే నా దగ్గర ఉన్న ఫస్ట్ 82 రూపీస్ ఉండే కదా, నాకు 85 రూపీస్ అయ్యాయి. 85 రూపీస్ కాగానే నేనైతే ఏం చేశానంటే యాక్చువల్గా 100 రూపీస్కి సరే ఓకే పక్క పెట్టింది. ఓకే 80 రూపీస్ ఉండే 85 రూపీస్ అయితే అయ్యాయి. సో 85 రూపీస్ అయ్యాక నేను ఏం చేయాలి, అమ్మేసేయాలని చెప్పేసి అనుకున్నాను కదా. నా దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీని బిట్ కాయిన్స్ ఉండే నా దగ్గర. సో నేను ఎంత ఉందని చూపించాను కదా. సో దాన్ని అయితే అమ్మేశాను. అమ్మేయగా నాకైతే 85 రూపీస్ అనే వాలెట్లో యాడ్ అయ్యాయి. సో మీకు ఇక్కడే చూపిస్తుంది, వాలెట్ చూపిస్తుంది అండ్ క్రిప్టో కరెన్సీ అమౌంట్ కూడా అంతా కలిపేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. నాకు అమ్మాయిగా మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి 85 రూపీస్ అండి. ఓకేనా, ఈ 100 రూపీస్ పక్క పెట్టేసండి, 85 రూపీస్ ఉంది అనుకోండి. ఓకేనా, 85 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో అప్పుడు నాకు బిట్ కాయిన్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే నాకు అనేది ఈ ప్లేస్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక చూపిస్తాను ఒకసారి, సెల్ అని చూపిస్తాను. ఇక్కడ నాకు ప్రజెంట్ అయితే 4031 అని చూపిస్తుంది. బట్ నేను అమ్మేసాక నాకేం చూపిస్తుంది తెలుసా, అన్ని జీరోస్ చూపిస్తుంది అక్కడ ఎందుకంటే ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ అయితే అమ్మేయడం జరిగింది. సో ఏ విధంగా అమ్మాలని చెప్పేసి మీకు తెలుసుగా. సో నా దగ్గర ఉన్న అమౌంట్ తోటి అయితే అమ్మేయడం జరిగింది. నా దగ్గర ఉన్న దాంట్లో నుంచే అమ్మేయడం జరిగింది. అమ్మాయిగా నాకు వచ్చేసి 85 రూపీస్ అయితే రావడం జరిగింది. అవి కూడా వాలెట్లో యాడ్ అయ్యాయి. ఓకేనా, 85 రూపీస్. ఓకేనా, మీరైతే 85 రూపీస్కి అమ్మకండి. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి నేనైతే అమ్మేయడం కొనేయడం జరిగింది. సో మీకు కావాలంటే 85 రూపీస్ అయితే అమ్మకండి. ఓకేనా, ఎందుకంటే 100 రూపీస్తో అమ్మడం జరిగితే కనుక మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. అది ఏ విధంగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, 85 రూపీస్తో మాత్రం అమ్మకండి. అది మీకోసమే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా. సో 100 రూపీస్ అవుతే ఏమవుతుందంటే మీరు అనేది 100 రూపీస్ అవ్వగానే ఎమ్మటే సేల్ చేయొచ్చు. సేల్ చేసేసాక మీకు అనేది అమౌంట్ వాలెట్లో చూపిస్తుంది. ఇక్కడ 100 రూపీస్ అనేది వాలెట్లో చూపిస్తుంది. ఓకేనా, మీ గురించి చెప్తున్నాను. ఒక 100 రూపీస్ అనేది వాలెట్లో చూపిస్తుంది. ఈ వాలెట్లో చూపించి ఏం చేయొచ్చు అంటే ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళేసి మనం అనేది విత్డ్రా కొట్టేసాగానే డైరెక్ట్ వాలెట్లో 100 రూపీస్ ఉంటుంది కదా, వాలెట్ నుంచి 100 రూపీస్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, అది ప్రాసెస్. విత్డ్రా ప్రాసెస్లో కూడా కొన్ని స్క్రీన్ షాట్లు నేను చూపిస్తాను మీకు వచ్చేసి. ఓకేనా, సో ఇక్కడ చూడొచ్చు మీకైతే బిట్ కాయిన్స్ అనేది మీకు చెప్పాను కదా, ఇక్కడ నాకు 86 రూపీస్ అని చూపిస్తుంది అని చెప్పేసి మీకు 100 అని చెప్పాను కదా, మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో ఇక్కడ 100 అని ఉంటుంది కదా. సో 100 రూపీస్ని మనమైతే ఇక్కడ 100 రూపీస్ అని చెప్పేసి ఒక నిమిషం అండి, ఇది విత్డ్రా కాదు, విత్డ్రా చూపిస్తాను ఒకసారి నేను. ఓకే, విత్డ్రా సెక్షన్లోకి వెళ్ళాక నేను చెప్పాను కదా నాకు 186 చూపిస్తుంది. సో ఇక్కడ 100 రూపీస్ ఉంటాయి కాబట్టి మీరు 100 రూపీస్ని అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. మీ వ్యాలెట్లో యాడ్ అయ్యాక మీరు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం బిట్ కాయిన్స్ అమ్మేయాలి. ఓకేనా, బిట్ కాయిన్స్ అమ్మాకనే అవి మీ వాలెట్లో కార్డ్ అవుతాయి. మీ వాలెట్లో కార్డ్ అయ్యాకనే మీరు అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో అమ్మడం ప్రాసెస్ మీకు అర్థమైపోయింది అండ్ విత్డ్రా చేసే ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి ఇక్కడ నా దగ్గర ప్రజెంట్ అంటే పక్క పెట్టేసాను, మ్యాటర్ అంతా పక్క పెట్టేసాను. ఇక్కడ ప్రజెంట్ అయితే 86 రూపీస్ చూపిస్తుంది కదా. సో నా ఇది వాలెట్లో మనీ అండి. ఓకేనా, వాలెట్లో మనీ అండి ఇది. సో ఇక్కడ 100 రూపీస్ అయితే ఎంటర్ చేసేసి కింద వచ్చేసి విత్డ్రా పైన క్లిక్ చేయగానే నాకు అనేది అమౌంట్ అనేది విత్డ్రా అయిపోయింది. సో చూడొచ్చు విత్డ్రా అయిపోయింది. నాకైతే మీకు చెప్పొచ్చు, మీకు అంటే ఆ మ్యాక్సిమం టైం ఎంత పడుతుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ ఏం లేదు, జస్ట్ 2-3 మినిట్స్ అయితే నాకైతే రావడం జరిగింది. సో మీకు ఇన్స్టెంట్గా అయితే రావచ్చు. నాకైతే ఒక 2-3 మినిట్స్ అయితే పట్టడం జరిగింది. సో నా యోనో ఎస్బీఐ బ్యాంక్ కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు. నాకైతే 100 రూపీస్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి, నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తాను ఒకసారి. 100 రూపీస్ యాడ్ అయ్యాయని చెప్పాను కదా. సో నేను చూపిస్తాను. సో చూడొచ్చు ఇక్కడ 100 రూపీస్ క్రెడిటెడ్ అని చెప్పొచ్చు, డేట్ కూడా ఉంది అండ్ క్యాష్ ఫ్రీ నుంచి రావడం జరిగింది. క్యాష్ ఫ్రీ పేమెంట్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఓకేనా, ఓకే మన అప్లికేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో మనకైతే ఒకటి ఏ విధంగా అమ్మాలో తెలిసిపోయింది అండ్ ఏ విధంగా మనీ అయితే విత్డ్రా చేసుకోవాలో అర్థమైపోయింది. అండ్ మనం వచ్చేసి బిట్ కాయిన్స్ని కానీ ఇథేరియమ్స్ కానీ అండ్ ఇంకేమైనా ఉన్నాయా, లూప్రింగ్ కానీ ఇలా కొన్ని ఇథేరియమ్స్ అయితే ఉన్నాయి. సో వీటిని ఏ విధంగా కొనుక్కోవాలి, వీటిపైన ఇన్వెస్ట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో సింప్లీగా ఏం చేయండి అంటే ఇక్కడ చూడొచ్చు, మీకు ఫస్ట్ అయితే వాలెట్లో అయితే 85 రూపీస్ ఉన్నాయన్నాను కదా. సో మీరు ఫస్ట్ ఇప్పుడు మొత్తం అదంతా తీసేసి 0 ఉంది అనుకుందాం. ఓకేనా, 0 ఉన్నాయి, మీ దగ్గర ఎలాంటి మనీ లేదు. సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలెట్లో మనీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు 0 ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాలెట్లో ఏం చేయాలంటే 100 రూపీస్ యాడ్ చేసుకోవాలి. 100 రూపీస్ యాడ్ చేసుకున్నాక మనం అనేది బిట్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. ఓకేనా, అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చెప్తాను. సో బై పైన క్లిక్ చేయగానే మీకైనా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ 0 అనేది చూపిస్తుంది కదా, మీకు 0 అని చెప్తాను కదా, 0 అని చూపిస్తుంది. సో 0 చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే 100 రూపీస్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, 100 రూపీస్ అయితే క్లిక్ చేసి మీరు అనేది బై పైన క్లిక్ చేయొచ్చు. బై పైన క్లిక్ చేయగానే మీకైనా ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందంటే నేను చూపిస్తాను అది కూడా. ఓకేనా, ఏ విధంగా బై చేయాలని చెప్పేసి. సో చూడొచ్చు మీకైనా 100 రూపీస్ క్లిక్ చేస్తాను. 100 రూపీస్ క్లిక్ చేసి ప్రివ్యూ బై అనేది ప్రివ్యూ బై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు అనేది ఇంత అమౌంట్ ఆఫ్ బిట్ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా,
ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంది, సో మీకే తక్కువ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇంత బిట్ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో బై నౌ పైన క్లిక్ చేయగానే మీకు అనేది యూపీఐకి అయితే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది అండ్ పేటిఎం ఉంటుంది, చాలా యూపీఐ ఐడీస్ అయితే ఉండడం జరిగింది. సో దాని నుంచి మనం అనేది పే చేసుకోవచ్చు. పే చేశాక మనకనేది డిపాజిట్ 100 రూపీస్ అనే విధంగా చూపించడం జరుగుతుంది. ఓకేనా, చూపించాక మనకనేది వాలెట్లో అయితే యాడ్ అవుతుంది. సో చూడవచ్చు ఇండియన్ రూపీ అని చెప్పేసి ఇండియన్ రూపీలో అయితే యాడ్ అవడం జరుగుతుంది. సో చూడసారు కదా, INR రిసీవ్డ్ 100 రూపీస్ అని చెప్పి 100 రూపీస్ అయితే వాలెట్లో యాడ్ అవుతాయి. సో ఓకేనా, వాలెట్లో యాడ్ అయ్యాక మనం ఏం చేయాలంటే ఇది విత్డ్రా ప్రాసెస్. ఓకేనా, 100 రూపీస్ వాలెట్లో అయితే యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయాక ఏం చెప్పాను నేను, సేమ్ యాజ్ ఈజ్ ఏముంది, సేమ్ బై చేస్తాం కదా, బై చేసాక ఇప్పుడు ఏం చేయాలంటే 100 రూపీస్ యాడ్ అయిపోతాయి కదా వాలెట్లో యాడ్ అయ్యాక ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ కూడా సేమ్ ఆ విధంగానే ఉంటుంది. ఏంటి అంటే మళ్ళీ సేమ్ బిట్ కాయిన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి బై అని ఉంది కదా, సో బై పైన క్లిక్ చేయండి. బై పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఇక్కడ 86 అని చూపిస్తుంది కదా, మీకు అనేది 100 రూపీస్ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ 100 రూపీస్ అనేది చూపిస్తుంది. 100 రూపీస్ చూపించగానే ఇక్కడ 100 అని క్లిక్ చేసేసి సేమ్ ప్రివ్యూ బై పైన క్లిక్ చేయండి. ఓకేనా, ప్రివ్యూ బై పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఎంత అమౌంట్ ఆఫ్ బిట్ కాయిన్స్ వస్తాయో ఇక్కడ చూపిస్తుంది. అండ్ బై నౌ పైన క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇక్కడ 100 రూపీస్ ఉంది కాబట్టి సో ఈ 100 రూపీస్ కట్ అయిపోయి బిట్ కాయిన్స్ అయితే మీకైతే 100 రూపీస్ మందం బిట్ కాయిన్స్ అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఓకే. సో ఈ విధంగా మనం అనేది డిపాజిట్ చేసుకోవచ్చు, బిట్ కాయిన్స్ కొనుక్కోవచ్చు, ఇథెరియంస్ కొనుక్కోవచ్చు, ఎనీ క్రిప్టో కాయిన్స్ మీద మనం అయితే కొనుక్కోవచ్చు, దానిపైన ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం అండి, మనం దాన్ని ఏ విధంగా అమ్మాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏ విధంగా మనీ అనేది గెయిన్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు బిట్ కాయిన్ రేట్ అయితే చాలా చాలా అంటే చాలా హైగా పెరుగుతుంది. సో మీరైతే చూడొచ్చు ఒకసారి. సో చూడొచ్చు, మీకు చెప్తున్నప్పుడు ఎంత ఉందో నేను చూడలేదు. సో కాకపోతే ఇప్పుడు చూడొచ్చు లూప్ రింగ్ కానీ ఇథెరియంస్ కానీ బిట్ కాయిన్స్ కానీ వాల్యూ అయితే చాలా అయితే పెరగడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా పెరిగిన కొద్దీ మన అమౌంట్ కూడా పెరగడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో దీంట్లో ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినా కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం అయితే రెస్పాండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం అంటే మీకోసం ఇంత కష్టపడినందుకు నాకు తప్పకుండా ఒక వీడియోకి అయితే లైక్ చేయాల్సి ఉంటుంది. అండ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చేరేలా తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎలాంటి కామెంట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీరు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.